హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు డే వ్లాగ్లో ఒక మంచి రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటానండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మాకైతే ఎర్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచే వర్షం అయితే పడుతూనే ఉందండి. ఇంకా ముగ్గు వేసేటప్పుడు కూడా వర్షం పడుతూ ఉంది. ఇంకా ఇంకా చిన్న చినుకులే కదా అని చెప్పేసి ముగ్గు అయితే ఏదో అలా వేసుకుని పైకైతే వచ్చేసాను. ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇంక ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ అయితే పెట్టానండి. ఇంకా చట్నీ చేద్దామంటే పవర్ పోయింది. ఇంకా అందుకే చట్నీ అయితే చేయలేదండి. ముందు చేసిన నల్లకారం పొడి అయితే ఉంది. ఈ వెదర్కి నల్లకారం పొడి నెయ్యి వేసుకొని తింటే కనుక టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. నేను లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇంకా అందరం అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నామండి. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నామండి. వెదర్ చల్లగా ఉంది కదా, వేడిగా తింటే బాగుంటుంది అనేసి మనకి వంట ఏం చేయాలో తోయినప్పుడు కానీ చాలా సింపుల్గా 4-5 టమాటాలతో చాలా సింపుల్గా మంచి గ్రేవీ కర్రీని అయితే చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ ఏమీ లేకుండా ఒక పావు కప్పు వచ్చేసి పల్లీలను యాడ్ చేసుకోవాలండి. పల్లీలను యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. అలాగే 3 ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు, 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి నువ్వులను యాడ్ చేసుకోవాలండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్రను కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి కసూరి మేతిని కూడా యాడ్ చేసేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అవి చల్లారే లోపు అదే ప్యాన్లోకి 2.5 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒక చిన్న ఆనియన్ కూడా చాప్ చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అవ్వడానికి ఇందులోకి ఒక చిటికెడు సాల్టు అలాగే కొంచెం షుగర్ని వేసుకోవాలండి. క్లిప్ అనేది మిస్ అయింది. మనము బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకుంటామో అలా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ముందుగా చల్లార్చుకున్న దినుసులన్నింటినీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకుని వాటర్ ఏమీ లేకుండా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోండి. ఇందులోకి 3 పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం అల్లం, ఒక 10 వెల్లుల్లి, అలాగే ముందుగా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. అందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకుని బాగా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా బ్లెండ్ చేసి తీసుకోండి. చూసారా? ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదండి, అదే ఆయిల్లోకి 1 టేబుల్ స్పూను ఆవాలను యాడ్ చేసుకోండి. ఆవాలు బాగా ఫ్రై అయిన తర్వాత రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకుని అది ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పేస్ట్ని మనము హై ఫ్లేమ్లో పెడితే కనుక మాడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుంటే ఇలా ఆయిల్ అనేది మనకి సపరేట్ అవ్వాలండి. అంతవరకు ఈ పేస్ట్ని మనము బాగా ఫ్రై చేయాలి. ఈ పేస్ట్ని మనము ఎంత బాగా ఫ్రై చేస్తే ఈ టమాటా గ్రేవీ కర్రీ అనేది కూడా అంత టేస్టీగా ఉంటుందండి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారాన్ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనం వేసిన ఉప్పు, కారం, పసుపు అన్నీ ఈ మసాలాలో బాగా కలిసిపోవాలండి. అంతవరకు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 నిమ్మ సైజ్ అంతా చింతపండును కూడా ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. దాన్ని ఒకసారి బాగా మ్యాష్ చేసేసుకుని
ఆ చింతపండు రసాన్నంతా ఇలా ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుని ఇందులోకి మరి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మసాలా పట్టిన జార్లోకి ఒక అర గ్లాసు వాటర్ని యాడ్ చేసేసుకున్నానండి. మొత్తంగా ఇక్కడ నేను 1.5 గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేశాను. అలాగే 2 పచ్చిమిరపకాయలను మధ్యలోకి కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 5 టమాటాలను తీసుకున్నాను. ఫోర్క్తో ఇలా ఘాట్లు పెట్టుకుంటే గనక మనకి ఆ మసాలా అంతా బాగా పడుతుందండి. అప్పుడే ఈ టమాటా గ్రేవీ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నేను ఒకటి కట్ చేసి చూపించాను. మొత్తం అన్నీ అలానే ఘాట్లు పెట్టుకుంటే గనక మసాలా అంతా లోపల వరకు వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకుని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5-10 నిమిషాల పాటు ఈ గ్రేవీ కర్రీని మనము ఉడికించాలండి. ఇంకా పక్కన అయితే రైస్ అయితే పెట్టేశాను. ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఇక్కడ చూద్దామండి. టమాటా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ కర్రీ ఎప్పుడు చేసినా కూడా గుమగుమలాడుతూ ఉంటుంది. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా. ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి టమాటా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఎప్పుడైనా మనకి వంట చేయడానికి టైం లేనప్పుడు కానీ, ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. రైస్లోకైనా, చపాతీ, పుల్కా, రోటీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా అందరికీ చాలా ఇష్టంగా తింటారు. మా పాపకైతే ఇంకా పర్టికులర్గా చెప్పక్కర్లేదు, చాలా ఇష్టం అండి తనకైతే. ఇంకా ఈరోజు డే వ్లాగ్ అయితే ఇదేనండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ టమాటా గ్రేవీ కర్రీని ట్రై చేసి మీకందరికీ ఎలా కుదిరిందో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వెదర్ చల్లగా ఉన్నప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి టమాటా గ్రేవీ కర్రీ అనేది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే టమాటాను కూడా యూస్ చేయకుండా మంచి గ్రేవీ కర్రీని కూడా చేస్తున్నానండి. లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు డే వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.